నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆ సాక్షి అనేది జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక. సాక్షిలో ఏ రోజు నిజం రాయదు. అందులో తప్పుడు వార్తల్ని, తప్పుడు న్యూస్ని ప్రాపగండం చేస్తారు. దాన్నే న్యూస్గా స్ప్రెడ్ చేసి ప్రజలకి పంచి ఏదో మేము పెద్ద సమాజ సేవ చేస్తున్నామని బిల్డప్ ఇస్తుంటారు. తాజాగా సినీ నటి ప్రగతి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆమె గురించి సాక్షిలో ఒక కథనం వచ్చింది. దానిపైన ఆమె స్పందిస్తూ, ఒక పవిత్రమైనటువంటి జర్నలిజం వృత్తిలో ఉండి ఇలాంటి వార్తలు రాయటానికి కొంచెమైనా సిగ్గు అనిపించట్లేదా? చూడండి ఒకసారి ఆమె ఏం మాట్లాడుతున్నారో. ఆమె ఏం మాట్లాడుతున్నారో చూసిన తర్వాత మనం పూర్తి స్థాయిలో ఆ వీడియోకి కౌంటర్ ఇద్దాం. అందరికీ నమస్కారం. సాక్షి లాంటి ఒక రెప్యూటెడ్ న్యూస్ పేపర్లో ఐ థింక్ మొన్నను ఒక న్యూస్ ప్రింట్ చేశారు. అదేదో నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నాను సోని సమ్ ఫేక్ న్యూస్ వేశారు. అండ్ ఐ ఫీల్ సాక్షి లాంటి ఒక రెప్యూటెడ్ న్యూస్ పేపర్ నుంచి ఒక న్యూస్ కమ్యూనిటీ నుంచి అలా రావడం అనేది చాలా 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 డిస్హార్టనింగ్గా ఉంది. అండ్ ఐ ఫీల్ చాలా చాలా ఇర్రెస్పాన్సిబుల్ అండి. అది మీరు ఒక్కొక్క సంస్థ నడుపుతున్నారు, అందులో ఎంతమంది చదువుకున్న వాళ్ళు, ఒక మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఒక మంచి కమ్యూనిటీ నుంచి మీరు ఒక న్యూస్ బయటకు పెడుతున్నారు అంటే ఒక బేస్లెస్గా ఎటువంటి ఆధారము లేకోకుండా ఒక ఆర్టిస్ట్ జస్ట్ బికాజ్ ఐఎమ్ అన్ యాక్ట్రెస్ మీరు ఏదైనా చెప్పేసి యూ కెన్ గెట్ అవే అనుకోవడం కరెక్ట్ కాదండి. అదనమాట. చూశారు కదా. మరి సాక్షి యాజమాన్యం భారతిరెడ్డి గారు మీడియా ముందుకు వచ్చినప్పుడు, మేము నిజమని చెప్తేనే రాస్తామన్నా, మేము నిజం తప్ప ఇంకోటైతే రాయమన్నా అని చెప్పేసి మాట్లాడతారు. కానీ వీళ్ళు చేసే పనులన్నీ కనీసం ఎటువంటి ఆధారాలు లేకుండా సినీ నటి ప్రగతికి 2వ మ్యారేజ్ అని చెప్పి ఒక పెద్ద హెడ్డింగ్ కాలం పెట్టి రాశారు. అదేదో నిర్మాతతోటి ఆమెకి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయంట రాసేశారు. అంటే గ్రాసిప్స్, అంటే రోడ్డు మీద ఏదో 100 రూపాయలకు 150 రూపాయలకు అమ్మే పేపర్ లెక్కను రాసి పడేశారు. అది ఎంతవరకు నిజం, అది ఏంటి అనేది ఏమీ లేకుండా ఎలా పడితే అలా రాసి పడేశారు. మళ్ళీ భారతిరెడ్డి గారు ఎప్పుడైనా మీడియా ముందుకు వస్తే మేము నిజం అని నమ్మితే తప్ప నుంచి రాయమని చెప్పి రాస్తారు. మరి వాళ్ళు చేసే పనులన్నీ ఇలాంటి వ్యవహారాలే ఉన్నాయి, అసలు ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే, సాక్షి అనేది ఒక టిష్యూ పేపర్. అది వేస్ట్ పేపర్. చిన్నపిల్లాడికి డైపర్ కింద వాడుకోవడం తప్ప నుంచి అసలు దేనికి పనికిరాదు. దాంట్లో ఏదో అధికారంలో ఉన్నప్పుడు దాని సర్క్యులేషన్స్ పెంచడం కోసం వాలంటీర్లకు, ప్రభుత్వ ఎంప్లాయీస్కి, వీళ్ళందరికీ కూడా కేటాయించాలని చెప్తుంటారు. కానీ వాస్తవానికి సాక్షి ఒరిజినల్ సర్క్యులేషన్ మిగతా అన్ని పేపర్లతో పోల్చుకున్న తక్కువే. కేవలం వాళ్ళకు ఉన్నటువంటి అధికార దుర్వినియోగం చేసుకుంటూ, అలాగే అధికారాన్ని పోర్ట్రేట్ చేసుకుంటూ కేవలం ఇలాగ తప్పుడు వార్తలు రాసేది. ఎందుకంటే అసలు సాక్షి పేపర్లో చూడటానికి ఏముంది చెప్పండి? మీరు చెప్పండి, జెన్యున్గా చెప్పండి. ఇప్పుడు ప్రగతి గారు అన్నారు, అంత వరస్ట్గా బేస్లెస్ ఆరోపణలతో ఎలా రాస్తారు, సిగ్గనిపించట్లేదా అని అన్నారు. అసలు సాక్షిలో ఏముంటుంది? మొదటి పేజీ మొత్తం జగన్మోహన్ రెడ్డిని పోగొట్టడానికి, 2వ పేజీలో ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో జరిగినటువంటి అద్భుతాల గురించి రాస్తారు. 3వ పేజీలో ఏముంటుంది? చంద్రబాబు వైఫల్యాల గురించి ఉంటుంది. 4వ పేజీలో ఏముంటుంది? ఊహించి రాసుకున్న కథనాలు ఉంటాయి. 5వ పేజీలో సినిమా పేజీ ఉంటుంది. 6వ పేజీలో అదే పరిస్థితి. 7, 8లో ఏముంటుందంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి డప్పు కొట్టడం, ఇదే పని. ఆ పేపర్ అనేది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా చలామణి చేస్తున్నటువంటి కరపత్రిక. అంతకుమించి అక్కడ ఏం లేదు. సో అక్కడ అంతకుమించి ఎటువంటి ఆధారాలు లేనటువంటి వాస్తవ విషయం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సాక్షిలో ఈరోజు ఏదైనా ఒక కథనం వచ్చిందంటే దానికి ఎలాంటి ఎవిడెన్స్ ఉండో, ఎలాంటి ఆధారాలు ఉండో, బేస్లెస్ ఆధారాలతోటి బేస్లెస్ విధానంగా వాళ్ళు పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. ఏదో రాద్దాం, ఏమవుతుంది రాస్తే, ఎవడేమంటాడు? మనకు మీడియా వ్యవస్థ, మనల్ని ఎవడేమనలేడు. ఎట్లాగో మా అన్న మళ్ళీ అధికారంలోకి వస్తాడు కాబట్టి ఇప్పుడేమన్నా అంటే అప్పుడు ఇబ్బంది పెడతారు కాబట్టి ఎవరేం మాట్లాడరు. అందుకని చెప్పేసి ఊహించుకొని వాళ్ళే ఊహాలలో తేల్చుకుంటూ వాళ్ళు రాస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కథనాలన్నీ రాయటంలో సాక్షిని మించిన వాళ్ళు గతంలో కూడా అనేక సందర్భాలలో అసలు ఇంకా చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ మీద ఊహించి రాసిన వాటిలో అసలు తిరిగే లేదు. ఊహించి రాయటంలో అసలు వాళ్ళు మించిన వాళ్ళు లేరు. ఇంకా ఏదేదో ఊహించుకొని రాసుకుంటూ ఉంటారు. ఏదో
టైంపాస్ అంతే. అది వాస్తవమా నిజమా, ప్రజలు ఏమన్నా దానికి ఎలా రియాక్ట్ అవుతారు, అవన్నీ మాకు అవసరం లేదు. మనం ఊహించుకున్నాం, రాసుకున్నాం, అంతవరకే. అది అలాంటి పరిస్థితుల్లో సాక్షి యాజమాన్యం నడుపుతూ ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటివన్నీ కథనాలు, గ్రాసిప్స్ రాసుకోవటం, టైం పాస్ చేయటం. భారతిరెడ్డి గారు ఏదైనా అడిగితే భారతిరెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి సాక్షిలో నిజమైతేనే రాస్తారండి, అబద్ధాలు అయితే రాయమండి. అసలు సాక్షిలో నిజమేమన్నా ఉన్నాయంటే డేటు, పైన ఉన్నటువంటి సాక్షి, సత్యమేవ జయతి, ఈ 3 పదాలు తప్ప నుంచి ఇంకా అసలు ఏం లేదు. అంతా హంబక్ హంబక్ హంబక్, బ్లా 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 బ్లా. జగన్మోహన్ రెడ్డి గారికి భజన 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 భజన, ఇంకెంత మించి అక్కడ ఏ పోట్రే కానీ ఏం ఉండదన్నమాట. కాబట్టి ఇలాగా అంటే ఆమె ఏమంటుందంటే ఇలాగా, ఎందుకంటే ఒక బాధ్యాయుతమైనటువంటి పేపరు, ప్రజలకు మంచి చేసిన పేపరు ఇలా సిగ్గు లేకుండా ఇలాంటి రాయటానికి కొంచెమైనా సిగ్గు అనిపించట్లేదా, మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి ఆమె అడుగుతుంది. అంటే ఒక నటి కాబట్టి, పబ్లిక్ ఫిగర్ కాబట్టి రాసేస్తాం, ఆమె వ్యక్తిగత జీవితాలని ఎలా పడితే అలా రాసేస్తాం. కానీ మనం మాత్రం మాట్లాడబోతే మాకు వ్యక్తిత్వం ఉంది, మా నాయకురాల గురించి కానీ మా నాయకుడి గురించి కానీ మాట్లాడితే వాడి పేరు బ్లూ బుక్లో రాసాం, వీడి పేరు బ్లూ బుక్లో రాసాం అని చెప్పేసి చెప్తుంటారు.